మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవనాశన పీఠాయ గౌతమీ తీర్థవాసునే ధర్మపురీభాయ వేంద్ర సింహాయతే నమః. తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దివ్యక్షేత్రం ధర్మపురి. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్న గోదావరి ఉండడం వలన ఈ క్షేత్రానికి ఒక మహిమ కలిగి దక్షిణ కాశీగా పేరు పొందింది. ఈ క్షేత్రంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వకాల శుభమయంలో స్వామివారికి ఎన్నో రకాల కైంకర్యాలు, సేవలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తొలి ఏకాదశి నుండి ముఖ్యంగా అందరికీ కూడా చాతుర్మాస్య దీక్ష ప్రారంభం. నేటి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యములు దీక్షను తీసుకునేవారు. భూతముక్తము, భూషయనము, బ్రహ్మచర్యము చేస్తూ చాలా మంది చాతుర్మాస్య దీక్షలు తీసుకొని స్వామివారిని ఆరాధిస్తుంటారు. ఈ 4 నెలలు చాతుర్మాస్యములలో విష్ణు సహస్రాన్ని పారాయణాలు, ముఖ్యంగా విష్ణు సంబంధమైన జపాలు, స్తోత్రాలు మొదలు చేయడం చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయని పూర్వీకుల ద్వారా తెలియడం జరిగింది. ధర్మపురి క్షేత్రంలో ఈ రోజు విష్ణు సహస్రం పారాయణాలు, భగవద్గీత పారాయణాలు, స్వామివారికి కూడా లక్ష తులసి అర్చన, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ భక్తులందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. నమస్కారం. ఈరోజు దక్షిణాత్మ స్వాగతం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పొద్దున్నే గోదావరి స్నానాలు పోయించుకొని మేము తంపురి స్వామి వారి అనుగ్రహం తీసుకోవడం జరిగింది. పొద్దున్నే అభిషేకం తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా బాగా దర్శనం. దేవుని అనుగ్రహం తల్లిపై ఉండాలని కోరుకుంటూ కోరుకుంటాను. ఆయన వల్ల ఇంత స్టేజ్ వచ్చారని అనుకుంటాను. కాబట్టి మీరు ఏ ఊరు వెళ్ళినా సరే స్వామి గురించి ఫస్ట్ చూసుకొని అక్కడ తర్వాత వేరే టెంపుల్స్ అన్ని చూద్దాం అనుకుంటాం. మార్నింగ్ 6:30, 7:30 వచ్చి కొంచెం అభిషేకాలు పూజలు అవుతున్నందుకు లేట్ అయిపోయింది. బాగా దర్శనం బాగా జరుగుతుంది. ఇంకోసారి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. దక్షిణ దర్శనం కోసం వచ్చాము. అంతా బాగా జరిగింది. అంత మంచిగా అంత బాగా జరిగింది. అంత బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుతున్నాం. మాది జైత్యాలండి. ఏకాదశి దర్శనానికి ధర్మపురి నరసింహస్వామి దర్శనానికి వచ్చినాము. చాలా బాగుంది, చాలా సంతోషం ఉంది. అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.